మామ సీదా సీదా మాట్లాడుకుందాం ఇప్పుడు. ఎవరో ఏమో అనుకుంటారని పక్కన పెట్టేసి ఉన్నది ఉన్నట్టు నీ జీవితంలో ఏం నడుస్తుంది, నా జీవితంలో ఏం నడుస్తుంది, పక్కోళ్ళ ఏం జీవితంలో ఏం నడుస్తుంది అనేది పక్కన పెడితే నువ్వు జీవితంలో ఏదైతే అనుకుంటావో దాని గురించి ముందు నీకు ఒక క్లారిటీ ఉండాలి. తర్వాత నువ్వు ఎక్కడున్నావు, నీ స్థాయి ఏంది కూడా తెలియాలి. నువ్వు చదివే చదువుకి చేసే పనికి సంబంధం లేకుండా నడుస్తుంది జీవితం అని అంటే జరంతా సోంచాయించాల్సిన పని ఉన్నట్టు. సో నీ గురించి ముందు నువ్వు తెలుసుకో. నీ మనసులో నీ నీ కెపాసిటీ ఏంది, ఓకే, నువ్వు ఏ పని చేయగలుగుతావు. సో మనం ఎటువంటి పరిస్థితుల్లో పెరిగినాము అని అంటే సోషల్ కండిషనింగ్ అనేది చాలా పెద్ద లొల్లి ఉంటుంది. ఆ లొల్లున్న దాంట్లో ఏమవుతుంది అని అంటే మన అమ్మ నాయనలు మనకంటే ఎక్కువ చుట్టుపక్కల సొసైటీలో ఎవరేమనుకుంటారో అనే దాంతో బాగా ఆలోచించుకుంటూ నడిపిస్తారు. పుట్టినప్పుడు పేరు పెట్టుడు అని అంటే ఒక తీరు, కానీ అది గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసిరా, ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసిరా, ప్రైవేట్ స్కూళ్ళల్లో పక్కోళ్ళు చెప్పిన దాన్ని బట్టి జాయిన్ చేసిరా, ఇది 10వ తరగతి దాకా ఒక ముచ్చట ఉంటుంది. దాని తర్వాత ఏ ట్యూషన్లో పెట్టాలి. ఒకవేళ ట్యూషన్లో చదివేటోళ్ళు అందరూ ఉంటారని నేనేం అనుకోను. అమ్మ నాయనల తీరు దాన్ని బట్టే మన పరిస్థితులు ఉంటాయి. సో ఈడ కూడా ఇంకో ముచ్చట ఏం చెప్పాలి అని అంటే ఇంటర్మీడియట్ దాకా వచ్చింది అని అంటే ఒక లొల్లి ఉంటుంది. కాకపోతే ఏంటి అని అంటే మన అమ్మ నాయనలు వాళ్ళు ఏదైనా పనిలో ఉన్నారు, ఏదైనా పని చేస్తున్నారు, అది నౌకరీ కావచ్చు, దందా కావచ్చు, లేదు అడ్డ మీద కూలీ కావచ్చు, ఏదైనా సరే ఏదైనా డ్యూటీ చేస్తున్నారు అంటే జస్ట్ వాళ్ళ పెంపకంలో జర వేరుంటుంది. ఎందుకంటే నెల వచ్చేసరికి పైసలు వస్తాయి కాబట్టి. అదే ఏదన్నా దందలెక్క చేస్తున్నారు అని అంటే మనం చదువుకుంటూ కూడా వాళ్ళు చేసే పని కాడికి పోవచ్చు, చూడవచ్చు. అది ఎటువంటిదైనా సరే కొంచెం ఖాళీ దొరికింది అని అంటే పోయి చూడనీకి ఉంటుంది. సో అసొంటి ఆపర్చునిటీని ఎప్పుడు వదులుకోవద్దు, కానీ అందరికి అసొంటిదే ఉంటుంది అని చెప్పేసి అనలేదు. ఇక కొందరు వచ్చేసి కూరగాయలు అమ్ముడు కానీ, లేదు అంటే వ్యవసాయం చేసుడు కానీ, లేదు అని అంటే రియల్ ఎస్టేట్ కానీ, ఏదో ఒక దందాలు ఉండేది పరిస్థితులు ఉంటాయి. కొందరేమో డ్యూటీ చేసుకుంటూ కూడా పని చేస్తారు. సో అసొంటి దానివల్ల ఎంతో కొంత కాలు చెయ్యి పెట్టేసి ఉంటాం, చేతి కింద పనులు చెప్తారు. సో దాన్ని బట్టి నడుచుకుంటూ పోతుంది. కానీ ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత కానీ, డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ చదివిన తర్వాత మనం చదివే చదువులకు బయట డ్యూటీలు దొరుకుతున్నాయా లేవా అనేది ఒకటి అయితే, నీ మనసుకి ఏం చెప్తుంది, నీ మనసు నీకేం చెప్తుంది అనేది బాగా యాద పెట్టుకొని వినాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే చదివిన చదువులకు తగ్గట్టు ఉద్యోగం వచ్చింది అని అంటే పర్వాలేదు. అది లేదు అని అంటే మాత్రం ఆలోచించుకోవాల్సిన ముచ్చట. ఎందుకు అని అంటే ఆఖరికి వచ్చేటప్పటికి నువ్వు అమ్మ నాయనలకు దూరంగా ఉండి హాస్టల్లో ఉండి చదువుకుంటున్నావు. ఓకే, అది స్కూలు గిట్లే అయింది, ఇంటర్మీడియట్ గిట్లే అయింది, ఇంజనీరింగు ఇంకేదైనా చదువుతున్నావు అంటే అది కూడా అట్లా అయింది అనుకో, నువ్వు అమ్మ నాయనలకు దూరంగానే ఉంటావు. దాంతో చుట్టూ ఉన్న ప్రపంచం ఒక తీరు నీకు అర్థమవుతుంటుంది. కానీ అవతలోళ్ళు ఏమనుకుంటారో ఏం చేస్తారో అనే ఆ ఒక్క విషయాన్ని చూస్తే, ఫర్ సపోజ్ నువ్వు హాస్టల్లో ఉంటున్నావు అనుకో, వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి అని నువ్వు అనుకుంటావు ఏ పని చేస్తారో ఏందని. కానీ వాళ్ళు వచ్చేసి నీ హాస్టల్ ఫీజు కడతారా, నీ కాలేజ్ ఫీజు కడతారా, మీ అమ్మ నాయనకు ఏమన్నా కష్టం వచ్చింది అంటే కడతారా, లేదు నీకు కానీ మీ అమ్మ నాయనలకు లోన్లు ఉంటాయి అదేమన్నా కడతారా? అట్లేం కాదు కదా. అమ్మ నాయనలు చేసిన అప్పులు కొన్ని ఉంటాయి, నీకు నువ్వు చేసుకున్న అప్పులు కొన్ని ఉంటాయి. ఓకే, ఏదో ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలనిపిస్తుంటుంది. ఓకే, సో దీంట్లో బట్టి నాకు అర్థమవుతుంది కానీ నీకు అర్థమవుతుంది కానీ ఉండేది ఏంది అని అంటే అవతలోళ్ళు ఏమనుకుంటారు అనేసి అది మాత్రం పక్కన పెట్టేసి అట్లా అనుకుంటే జీవితంలో ఏది సాగలేదు. ఈ మధ్య వచ్చిన దాంట్లో చూస్తున్న దానికి ఏది లైక్ సత్యదేవ్ది ఒక ఇంటర్వ్యూ వచ్చింది. దాంట్లో చూస్తే పక్కా ఉన్నట్టు అంటాడు, నువ్వు జీవితంలో ఏమన్నా సాధించాలి అనుకుంటే నువ్వు ఎవరికి చెప్పకు. నువ్వు 10 మందికి చెప్పేదైనా పని చేయాలనుకుంటే ఆ పని చేయలేవు. ఎందుకంటే 10 మంది వాళ్ళ దృష్టి నుంచి చూసి చెప్తారు నువ్వేం చెప్పినా కానీ, బట్ నువ్వేం చేయాలనుకుంటున్నావు అనేది మాత్రం నీకే తెలుస్తుంది. ఎందుకనంటే రకరకాల రీసోర్సెస్ ఉంటాయి, తెలివితేటలు ఉంటాయి, నలుగురితోటి మాట్లాడాల్సి వస్తుంది, పని తీసుకోవాల్సి వస్తుంది, కొన్ని సాక్రిఫైజులు ఉంటాయి, ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఓకే, కొన్నిసార్లు తిండి సహించదు, అనుకున్న పని చేసే టైంకి తిండి దొరకని పరిస్థితులు ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ ఉండే దాంట్లల్లో నువ్వు సెలెక్ట్ చేసుకున్న కెరీర్ కానీ, ఓకే, నువ్వు చేసుకున్న పని కానీ, చదివే చదువు కానీ, ఆ చదువు కోసం చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు కానీ, లేదు నువ్వు ఆల్రెడీ ఉద్యోగం చేసుకుంటా ఇంకా ఫర్దర్గా చేసుకుంటున్న ప్రయత్నాలు కానీ, ఇవన్నీ నీకు నువ్వు మాత్రమే జవాబుదారివి. ప్లస్ అయినా మైనస్ అయినా సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా దాన్ని నువ్వే అనుభవిస్తావు, వేరేటోడు కాదు కదా. దీంట్లోనే ఇంకొకటి ఏంటి అంటే ఒకనొక జమానాలో నేను చదివిన ఒక పుస్తకంలో, ఇప్పుడు ఒక సినిమా తీయాలంటే డైరెక్టర్ కావాలి, ప్రొడ్యూసర్ కావాలి, యాక్టర్స్ కావాలి. దాని తర్వాత సినిమా చూపించడానికి సినిమా థియేటర్ కానీ, లాస్ట్కి వస్తే టీవీ కానీ కావాలి. సో సినిమా చూసే క్రమంలో
డైరెక్టరు ఒక కథను అనుకొని చేసుకుంటాడు, ప్రొడ్యూసరు సినిమాకి కావాల్సిన డబ్బులు పెడతాడు, యాక్టరు యాక్ట్ చేస్తాడు. కానీ ఇక్కడ నీ జీవితం అనే సినిమాకి నువ్వే ప్రొడ్యూసర్, ఎందుకంటే పైసలు నీ దగ్గరికి వెళ్ళే పోతాయి. నువ్వే డైరెక్టర్, ఎందుకు అని అంటే నీ జీవితాన్ని ఎట్లా మలుచుకోవాలనుకుంటున్నావు అనేది నువ్వు డిసైడ్ చేసుకుంటావు. ఇది తర్వాత వచ్చేసరికి యాక్టర్ అయితే దాంట్లో ఏం చేయాలి, ఎక్కడ ఎట్లా యాక్ట్ చేయాలి, ఎక్కడ ఎట్లా కనపడాలి, ఓకే, దుమ్ము బట్టలు ఉంటే ఏం చేయాలి, పని చేస్తున్నప్పుడు ఏం చేయాలి, చుట్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలి, దోస్తుగాలు వచ్చినప్పుడు ఏం చేయాలి, అమ్మ నాన్నల దగ్గర ఎట్లుండాలి, ఓకే, సొసైటీ పట్ల కానీ ఇంటికాడ పట్ల కానీ బాధ్యత ఉంటే ఎట్లుంటుంది అనేది చూసేది నువ్వు. నథింగ్ బట్ నువ్వు, యు ఆర్ వన్ ఆఫ్ ద యాక్టర్ ఇన్ యువర్ ఓన్ మూవీ. ఓకే, ఫైనల్గా వచ్చేది మిగతా వాళ్ళు ప్రేక్షకులు అనుకుంటావు, కానీ కొన్నిసార్లు నీ జీవితంలో నువ్వే ప్రొడ్యూసర్, నువ్వే డైరెక్టర్, నువ్వే యాక్టర్ అయ్యి కూడా కొన్నిసార్లు నువ్వే ఆడియన్స్ కూడా అవుతావు. అది నీకు ఎవరు చెప్పరు. నీకు నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు, ఎట్లా తెలుసుకుంటావు, ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాక డింకీలు తిన్న తర్వాత తెలుసుకుంటావు అనేది నీ సెల్ఫ్ రియాలిటీలు ఉంటుంది. ఈ మధ్య ఒకటి ఇన్స్టాగ్రామ్లో ఒక చిన్న వీడియో చూసిన, ఆమె ఇంకా సెల్ఫ్ వీడియో తీసుకొని ఎడిటింగ్ తను చేసుకుందా వేరే వాళ్ళకి ఇచ్చిందో తెలియదు, కానీ హార్డ్లీ మేబీ 20 to 25 ఏజ్ ఉంటుంది. ఏదో సమ్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ లాంటిది ఓపెన్ చేసింది. ఒకటో రెండో షట్టర్లు తీసుకొని, ఓకే, ఎక్కడుంది ఏంది పక్కన పెడితే షట్టర్ తీయడం దగ్గర నుంచి మళ్ళీ షట్టర్ వేయడం వరకు నథింగ్ బట్ ఆ రోజుకి ఓపెన్ చేసి, ఓకే, పూజ చేసుకొని ఇల్లు క్లీన్ చేసుకొని, నథింగ్ బట్ ఆమెకు పనులు కూడా ఎవరు లేరు. సో తనే ఇండివిజువల్ ఎంటర్ప్రెన్యూర్ అనుకోవాలా లేదో బిజినెస్ లేడీ అనుకోవాలా తెలియదు. షట్టర్ తీసింది, క్లీన్ చేసుకుంది, దేవుడికి దీపం పెట్టుకుంది, ఓకే, వచ్చేటోళ్ళ కోసం చూసింది, వచ్చారు కస్టమర్స్ వచ్చారు, ఓకే, మెంటార్స్ వచ్చారు, పని చేసి పోయేటోళ్ళు వచ్చారు. సమ్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ లాంటిది అనమాట. అక్కడ చెప్పనీకి గురువులు వచ్చారు, దాని తర్వాత ట్రైనింగ్ తీసుకునే స్టూడెంట్స్ వచ్చారు, వాళ్ళంతా డ్యాన్స్ చేసారు. దాని తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు, హగ్లు ఇచ్చారు, ఓకే, థ్యాంక్స్ చెప్పారు. అంతా అయిపోయిన తర్వాత ఆమె డే అంతా అయిపోయింది. డే అయిపోయిన తర్వాత షట్టర్ ఎట్లా తీసిందో మళ్ళీ పని అంతా అయిపోయిన తర్వాత షట్టర్ కిందికి పెట్టింది. దీన్ని బట్టి అర్థం ఏమవుతుంది, ఆమె ఏం చేయాలనుకుంది, ఆమెకు క్లారిటీ ఉంది, ఏం చేస్తున్నా అనే దానికి క్లారిటీ ఉంది. ఆ చేసేదానికోసం ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేసింది, షాప్ కోసం ఎంత అడ్వాన్స్ కట్టింది, నెలకు ఎంత అడ్వాన్స్ కట్టింది, స్టూడెంట్స్ ఎంతమంది వస్తున్నారు, ఇవన్నిటికీ ఆమెకు లెక్క ఉంది. ఆమెకు ఎన్ని అప్పులు ఉన్నాయి పక్కన పెట్టు, కానీ ఆమె ఏం చేయాలనుకున్నది అదే చేస్తున్నది. అంత చేయండి, డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఎవరు అంత చేయరు. దాని తర్వాత ఒకటి ఏంటి అని అంటే, మనం కొన్నిసార్లు కానీ చాలాసార్లు కానీ కష్టపడి పనిచేస్తున్నా అంటారు. అది మాట తప్ప. యాక్చువల్గా నువ్వు ఆల్రెడీ ఇష్టపడి పని చేస్తున్నాక నీకు ఆ పని చేయడం ఇష్టమైన తర్వాత నువ్వు జాయ్లకే చేస్తావు. యాక్చువల్లీ నువ్వు కష్టం అనే పదమే రాదు. ఓకే, గుర్తుపెట్టుకో. ఇప్పుడు రాజమౌళి సినిమా తీస్తున్నాడు, 5 సంవత్సరాలు డేట్స్ అనుకొని, ఏది బాహుబలి 1, 2 తీసిండు. ఓకే, ఆ తీసిన దానికి 5 సంవత్సరాలు సరెండర్ అయిపోయిండు. డబ్బులు అయినాయి కావు, కానీ తన మీద నమ్మి పెట్టుబడి పెట్టేటోళ్ళు ప్రొడ్యూసర్ లేరు. ఆయనను నమ్మి ఎంతమంది ఎన్ని రకాల డేట్స్ ఇచ్చారు. ప్రభాస్ ఏం చేసిండు, రానా ఏం చేసిండు, నాజర్ ఏం చేసిండు, రమ్యకృష్ణ ఏం చేసింది, తమన్నా ఏం చేసింది, మిగతా వాళ్ళంతా, ఓకే, వాళ్ళ ఫ్యామిలీ అంతా, ఓకే, ఆయన సినిమాలు అందరూ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉంటారు, అది వేరే విషయం. కానీ ఎంతమంది నమ్మిర్రు, పోనీ బాహుబలి అయిపోయింది, RRR తీసిండు. అది సో ఎవరైనా వాళ్ళు చేసే పనిలో ఉండి చేస్తున్నారు అని అంటే దాన్ని కష్టం అని అనుకోరు. యాక్చువల్లీ వాళ్ళకి ఇష్టమైన పనే చేస్తారు. సినిమా అయిపోయిన తర్వాత ఆయన వెకేషన్ పోతాడు, సినిమాకు గ్యాప్ ఉండాలి అని చెప్పి. పైన ఆయన చేసే దాంట్లో ఏంటి అంటే ఫ్యామిలీ అంతా అక్కడే ఉంటారు. వాళ్ళ వైఫ్ కాస్ట్యూమ్ డిజైనరు, ఆయన కొడుకు వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ ప్రొడక్షన్ ఇన్ఛార్జ్, వాళ్ళ కజిన్ కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్, ఓకే, వాళ్ళ నాన్న రైటరు. సో ఈవెన్ వాళ్ళ వదిన వల్లి గారు వచ్చేసి కీరవాణి వాళ్ళ మిస్సెస్, ఆమె వచ్చి లైన్ ప్రొడ్యూసర్. ఫ్యామిలీ అంతా సెట్లోనే ఉన్నాక ఆయన ఇంటికి పోయినా అదే నడుస్తుంది, షూటింగ్లోనా అదే నడుస్తుంది. సో ఇక్కడ చెప్పొచ్చేది ఏంటి అని అంటే, నువ్వు నీకు నచ్చిన పని చేస్తున్నావు అని అంటే దాన్ని కష్టపడి చేస్తున్నా అని ఎప్పుడూ అనుకోదు. కష్టపడుతున్నా అనే టర్మినాలజీ తీసేయి. నీకు నచ్చిన పని చేస్తున్నా అని చెప్పేసి అనుకో. అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు తర్వాత సంగతి. ఎందుకు అని అంటే, ఇప్పుడు బిల్ గేట్స్ ఉన్నాడు, ఆ పని స్టార్ట్ చేసేటప్పటికి తను ఏం చేయాలనుకున్నాడు అదే చేసుకున్నాడు. ఓకే, ఇప్పుడు ఓయో చేసిన రితేష్ అగర్వాల్ అనుకుంటా, అగర్వాల్ పేరే గుర్తుంది, ఆయన చేసేటప్పటికి ఆయన ఇంటర్మీడియట్ పాస్ ఫెయిల్ అయ్యిండు, చేయడానికి పని లేదు. చేయంగా తను ఒక ప్లాన్ అనుకున్నాడు, చేసిండు. ఆ చేస్తున్న దాంట్లో ఒడిదుడుకులు అయిపోయినాయి. చేస్తున్నప్పుడు పైసలు లేవు, ఆ పైసలు లేని దానికి ఆయన ఉంటున్న రూమ్ ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆ ఖాళీ చేసేటప్పటికి ఓనర్ వచ్చేసి సామాన్లు బయట వేసిండు. ఆయన మెట్ల మీదనే కూర్చొని ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. చేస్తున్నప్పుడు కూడా 24 గంటలు నిద్ర, 1-2 గంటలు మాత్రమే నిద్ర పోకుండా 3 నుంచి 4 సంవత్సరాలు పనిచేసిండు ఓయో దానికోసం, ఒక యాప్ కోసం. ఓకే, అది యాప్ కోసం కాదు, తను ఏం చేయాలనుకున్నాడు అని ఆ పని చేసుకుంటూ పోతే దాని తర్వాత యాప్ అయింది. ఆ యాప్ అయిన తర్వాత
ఆయన పనిలో మునిగిపోయింది తప్ప సపరేట్ కష్టపడి పని చేస్తున్నా అనే టర్మినాలజీని ఎప్పుడు పెంచుకోలేదు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి అని అంటే, నువ్వేదైతే పని చేసినావో అది నీ నీ జీవనం దాంతోటే గడవాలి, అది నాకు ఇదే కావాలి, ఇది తప్ప నాకు ఇంకోటి లేదు అనే స్టేజ్కి వస్తావు చూడు, ఆ కథ వేరుంటుంది. అది సినిమా సినిమా రిలేటెడ్లో చూసుకున్న వాళ్ళైనా, లేదు వేరే స్పోర్ట్స్ పర్సన్స్ అయినా, లేదు బిజినెస్ రిలేటెడ్ వాళ్ళైనా, ఇవన్నీ కూడా దాని నుంచే వస్తాయి అన్నమాట. సో ఇది వస్తున్నప్పుడు మాత్రమే ఇది నీకు తెలుస్తుంది. సపోజ్ అనుకుందాం, సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. ఆ సచిన్ టెండూల్కర్కి వచ్చేటప్పటికి ఆయన క్రికెట్ తప్ప ఇంకేం తెలియదు నిజంగా చెప్పాలి అని అంటే. ఓకే, టీనేజ్లో స్టార్ట్ అయింది ఆయన లైఫ్, కానీ క్రికెట్ 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 ప్రతిదాన్ని కూడా క్రికెట్ తప్ప ఇంకేం తెలియదు, ఇంకేం చేయలేదు. సో ఒకసారి ఒకదానికి సరెండర్ అయినాము అని అంటే అది తప్ప ఇంకేం తెలియదు అన్నట్టుగా ఉంటుంది. సో ఇది నీ జీవితానికి నువ్వేమనుకుంటున్నావు, నువ్వేం చేయాలనుకుంటున్నావు, నువ్వేది ఫాలో కావాలనుకుంటున్నావు, సో చేసే పనిలో ఎంత డీప్గా ఉండాలనుకుంటున్నావు అనేది నీకు నువ్వే డిసైడ్ చేసుకోవాలి. ఒకటి ఎవరో ఏదో అనుకుంటారు, చుట్టాలు ఏమనుకుంటారు, పక్కాలు ఏమనుకుంటారు, దోస్తులు ఏమనుకుంటారు, ఇవన్నీ పక్కన పెట్టు. నీ జీవితానికి నువ్వే బాధ్యునివి అనుకొని ఏ పని చేస్తున్నా కానీ ఫుల్ డెడికేషన్ అయిపోయి, తన్ మన్ ధన్ అంటారు, అంటే నిద్రపోయినా అదే, తింటున్నా అదే, ఓకే, మాట్లాడుతున్నా అదే. సో నువ్వు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటావో కెరీరు, ఏదైతే పని సెలెక్ట్ చేసుకుంటావో దాంట్లో మనస్సు, బుద్ధి, శరీరం ఇవన్నీ లగ్నం చేసి చేసావు అని అంటే నీకు రావాల్సిన రిజల్ట్ వస్తుంది. కానీ అది కొన్నిసార్లు లేట్ కావచ్చు, బట్ నువ్వు అనుకున్న పని సాధించే క్రమంలో నువ్వు పొందే ఎంజాయ్మెంట్ ఏదైతే ఉంటుందో అది వేరే ఉంటుంది. సో ఫైనల్గా చెప్పాలి అనుకుంటే ఏంటంటే, ఎవరో ఏదో అనుకుంటారు అనేది పక్కన పెట్టేసాయి. నీ జీవితానికి నువ్వే బాధ్యునివి కాబట్టి, ఓకే, బాధ్యురాలివి కాబట్టి నీకు నువ్వు డిసైడ్ అయిపో. నేను ఏం చేయాలనుకుంటున్నా, నా ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, నేను ఏం చేస్తే బాగుంటుంది, ఓకే. నీ మనసు మాట విను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మనసు నీతో ఏం చెప్తుంది అది చూడు. ఎవరో ఏదో అనుకుంటారని కానీ, ఓకే, సాఫ్ట్వేర్ బెటరా, ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బెటరా, మెషిన్ లెర్నింగ్ బెటరా, లేదు ఏదో ఒక బిజినెస్, చిన్నపాటి బిజినెస్ బెటరా, ఏదనుకుంటున్నావు నీ మనసుతో ముందు నీకు నువ్వు మాట్లాడుకో. దాని తర్వాత ప్లాన్ ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్లాన్ చేసుకో. దాని తర్వాత ఎగ్జిక్యూషన్ చేయి. ఓకే, అన్నీ అనుకున్నట్టు జరిగితే బెటర్, బట్ అనుకున్నట్టు జరిగినా ఓకే, జరగకున్నా ఓకే అని చెప్పేసి కీడించి మేలించేట్టుగా ప్లాన్ చేసుకున్నానంటే నీ జీవితానికి నువ్వే బాస్ అవుతావు. ఓకే, ఇది బాగా యాద పెట్టుకో. ఎన్నో కొన్ని నష్టాలు కష్టాలు వస్తాయి కానీ జీవితం రాటు తెలియదు, ఇది గుర్తుపెట్టుకొని చూడు. ఓకే, మళ్ళీ కలుద్దాం. నేను హరి వలపోచు.